హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసే కర్రీ పన్నీర్ కర్రీ అండి. నేనైతే పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నేను చెప్పే ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మరియు మన పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మనకు కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, గరం మసాలా, జీడిపప్పు పౌడర్, ఆయిల్, పన్నీర్, పెరుగు, మసాలా సామాన్లు, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పెరుగుని తీసుకుని, పెరుగు టేస్ట్తో చాలా బాగుంటుందండి పన్నీర్ కర్రీ. ఆ పెరుగులో 2 టేబుల్ స్పూన్స్ కారం మరియు రుచికి సరిపడినంత సాల్ట్. ఈ పెరుగు గ్రేవీ టెక్స్చర్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ధనియాల పౌడర్, ఈ 3 వేసి పెరుగుని బాగా కలపండి, మిక్స్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేయండి. ఇవన్నీ వేసి పెరుగుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండీ తీసుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పన్నీర్ని వేయించాలి. చూడండి ఎంత బాగుందో పన్నీర్ చూడటానికి. నేనైతే దీన్ని ఇంట్లోనే తయారు చేశాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకుని పన్నీర్ని వేయించండి. కొంచెం పెద్ద మంట మీద వేయించండి, లేదంటే కింద అంటుకుంటుంది. ఈ పన్నీరు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడటానికి. మీరు కూడా ఇలా పన్నీర్ని ఎప్పుడైనా రెడీ చేశారా? ఒకసారి రెడీ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేయించుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఈ పన్నీర్ని నేను చెప్పినట్టుగా చేస్తే కూరలో వేసిన సాగకుండా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందండి. ఇది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఇలా వేయించుకున్న పన్నీర్ని కొంచెం పెద్దగా ఉన్న బౌల్లో వేసుకుని పన్నీర్ మునిగేలా వాటర్ పోసుకోవాలి. ఈ వాటరే మనం కూరలోకి కూడా వాడతామండి. ఇలా మనం చేయడం వల్ల పన్నీర్ సాఫ్ట్ అండ్ స్మూత్ మరియు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా పన్నీరు, దాంట్లోకి మసాలా సామాన్లు వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేసుకోండి మీకు అవసరం అయిపోతే. నేనైతే జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలా హోల్ గరం మసాలా వేసుకున్నానండి. బిర్యానీ ఆకు వేసుకున్న చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు మనం ముందుగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన వస్తే అస్సలు ఏ కూర కూడా బాగోదండి. అందువల్ల ఆనియన్స్ మాత్రం చాలా వేగాలి. బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఆనియన్స్ని బాగా వేయించుకున్న తర్వాత టమాటోస్ వేయించుకోవాలి. మొత్తం అన్ని టమాటోస్ని వేసుకుని బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా చేస్తారు పన్నీర్ కర్రీని? నేను చేసే విధానం అయితే నేను చూపిస్తున్నా. మీరు ఏ విధంగా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రకాలుగా చేస్తారు కదా ఒకే కర్రీని. నేను చేసే ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా మొత్తం టమాటోస్,
మొత్తం అంతా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మంట పెద్దగా పెట్టి వేయించాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పెద్ద మంట మీద పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క 5 మినిట్స్ వేయించారంటే ఆ స్మెల్లే తెలిసిపోతుంది. ఈ కర్రీ అప్పుడే తినేయాలనిపించేస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. అందువలన పెద్ద మంట మీద పెట్టి ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో మొత్తం అన్ని పౌడర్స్ కలిపి ఆ పెరుగుని మొత్తం ఈ ఆనియన్ పేస్ట్లో వేసేయండి ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే ఎంత క్రీమీ టెక్స్చర్ ఉందో, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి కూడా. ఒక 10 నిమిషాలు దీన్ని అంటే మనం వేయించుకోవాలన్నమాట, దగ్గరుండి వేయించుకోవాలి. పెరుగు కదా మాడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు మనకి ఆ గ్రేవీ ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ కర్రీలో పచ్చిగా ఉంటే అంటే ఫస్ట్ నూనెలో వేయించేస్తే ఆ టేస్ట్ రాదండి. అందువల్ల ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు, వాటర్లో నానబెట్టుకున్న పన్నీర్ మొత్తం వాటర్తో సహా ఇప్పుడు ఈ కర్రీలో వేసేయడమే. ఈ కర్రీలో వేసిన పన్నీరు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి, చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆ పచ్చిమిర్చి పన్నీరు అలా కనిపిస్తుంటే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్న గ్రేవీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్ని వేసుకోవాలి. కర్రీలోకి జీడిపప్పు ఫ్లేవర్ అయితే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. మరియు రుచికి సరిపడినంత సాల్ట్ అన్నీ కూడా మనం పెరుగులో వేసేసుకున్నాం కదండి, ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నాకైతే సాల్ట్ సరిపోలేదన్నమాట. టేస్ట్ చూసుకుని మీకు కూడా సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్గా మనం వేసేది కొత్తిమీర కూడా వేసుకుని వెంటనే సర్వ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా క్రీమీ టెక్స్చర్తో గుమగుమలాడిపోతుంది పన్నీర్ కర్రీ. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా పర్ఫెక్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడగానే నోరు ఊరిపోతుంది మన టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే మాత్రం చాలా అదురుతుందండి. టమాటో ఫ్లేవర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పన్నీర్ కూడా. అలా వాటర్లో నానబెట్టడం వల్ల స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి.